గుంటూరు నగరం బ్రాడీపేటలోని జీవీఆర్ కోచింగ్ సెంటర్లో పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షలకు కోచింగ్ తీసుకున్న నగరంలోని హిందూ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు బాలాజీ, పద్మావతిలకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా వీరయ్య తెలిపారు. హిందూ కళాశాల సౌజన్యంతో అందించిన ఈ ఆర్థిక సహాయాన్ని కళాశాల ఈసీఈ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె మధుసూదన్ రావు, కస్టమ్స్ మరియు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ బి రాజేశ్వరరావు మరియు రిటైర్డ్ డీఎస్పీ కె రవికుమార్ చేతుల మీదుగా అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఎంప్లాయ్మెంట్ అసోసియేషన్ మరియు మాల్గోవా నిర్వహిస్తున్న ఉచిత పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థుల సమక్షంలో ఆర్థిక సహాయాన్ని అందించామని ఈ కార్యక్రమంలో అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ బుల్లియా, మాల్గోవా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నందు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈ దినం జీవీఆర్ ఇన్స్టిట్యూట్ తరపున ఇక్కడికి రావటం జరిగినది. ఇక్కడి నుంచి ఒక ఇద్దరు పేద విద్యార్థులు మా కళాశాలలో చేరారు. సో వారికి మా మేనేజ్మెంట్ తరపున కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో వారికి ఆర్థిక సహాయం చేయడానికి వచ్చాను. ఆ పిల్లలిద్దరూ మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. వారికి ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఆర్థిక సహాయము ఇతరత్ర సహాయాలు కావాలన్నా సరే వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవుతూ ఉంటే మా కళాశాల తరపున ఖచ్చితంగా మేము చేస్తామని మీకు మాటిస్తున్నాను. గుంటూరు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా నమస్కారం. నా పేరు రత్నప్రసాద్. మాల్గోవా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్కి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. ఈ జై భీమ్లా అసోసియేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఉన్నది. అట్లాగే మాల్గోవా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషను, జై భీమ్లా ఎంప్లాయీస్ అసోసియేషన్ రెండు కలిసి సంయుక్తంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం జీవీఆర్ కోచింగ్ సెంటర్ బ్రాడీపేట 2/4లో ఉన్నటువంటి జీవీఆర్ కోచింగ్ సెంటర్ని మేము సంప్రదించడం జరిగింది. మరి డైరెక్టర్ వీరయ్య గారు తన ఫ్యాకల్టీతో వీరిని పిల్లల్ని సెలెక్ట్ చేసే విషయం కానీ మంచి ఫ్యాకల్టీని పెట్టి వారికి సరైన విధానంలో పర్ఫెక్ట్ కోచింగ్ పిల్లలు మేము ఖచ్చితంగా ఈ జాబ్స్ మేము కొట్టగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా మంచి ఫ్యాకల్టీని పెట్టి కోచింగ్ ఇచ్చినటువంటి వీరయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వీరందరికీ ఫ్రీ కోచింగ్ ఇవ్వటానికి గుంటూరులో ఉన్నటువంటి మాల్గోవా మెంబర్స్ అసోసియేషన్ కమిటీకి అలాగే మెంబర్స్ అందరూ కూడా వారంతా కూడా వారు కంట్రిబ్యూట్ చేసి ఈ విధంగా ఫ్రీ కోచింగ్ ఇవ్వటానికి మరి సహకరించినటువంటి మాల్గోవా మెంబర్స్, గుంటూరు మాల్గోవా మెంబర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బిడ్డలందరూ కూడా మంచిగా ఈ విధంగా ఈ కోచింగ్ ద్వారా మంచిగా సెటిల్ కావాలి అని కోరుకుంటున్నాము. మేము ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈ విధంగా పేద విద్యార్థులకి కోచింగ్ ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా కోచింగ్ ఇవ్వటానికి మేము మాల్గోవా అసోసియేషన్ తరఫున సిద్ధంగా ఉన్నామని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. గత 3 నెలల నుంచి విద్యార్థుల్ని ఎంకరేజ్ చేస్తూ వారు ఉద్యోగము సాధించటంలో పట్టుదల పెంచడం కోసం, పథనిర్దేశం చేయటం కోసం, ముఖ్యంగా వాళ్ళలో తృష్ణ కలిగించి ఉద్యోగాన్ని సాధించాలి, జీవితంలో ఎదగాలి అనే విషయంలో సరైనటువంటి అవగాహన కల్పించడం కోసం వారికి సపోర్ట్ ఇవ్వటం, చేయూతగా ఈ కార్యక్రమాన్ని మాల్గోవా మరియు జై భీమ్లా ఉమ్మడిగా చేపట్టడం జరిగింది. గత 90 దినాలుగా కోచింగ్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఎంతో ఆసక్తితో నేర్చుకున్నారు. వారి జీవితంలో సెటిల్ అవ్వాలనేటువంటి పట్టుదలను వాళ్ళలో కలిగించగలిగామనే నమ్మకంతో మేము ఉన్నాము. బిడ్డలందరూ కూడా ఉద్యోగాలను సాధించి స్థిరంగా జీవితంలో స్థిరపడి పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ని కూడా వాళ్ళ జీవితంలో అవలంబించాలనే ఆకాంక్షతో చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయమై బిడ్డలందరూ ఉద్యోగాలు సాధించాలని ఆశిస్తున్నాను.